ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్నకి కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఇచ్చింది? కక్కుర్తి, దీని కక్కుర్తి కామాలు తప్ప ఫుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఎక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. అది సర్లే గాని పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్ కు 500 బొక్క. చెప్పే నా కక్కుర్తి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. ప్రకృతి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలే నువ్వు ఏ పేరెట్టిన దానికి కక్కుర్తి అంటారు. అయినా కార్ ఎందుకు వేసుకొచ్చారో ముందు అది చెప్పండి. లేదంటే ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఎక్కించుకొస్తుంటే సికింద్రాబాద్ టు బోరబండ సెట్విన్ బస్సు నడుపుతున్నట్టు ఉంది. అందుకే హాయిగా నేను ఒక్కడే వేసుకొచ్చా. అవునా? మీకు టాటా కంపెనీ వాళ్ళ రిపోర్ట్ మెయిల్ చేస్తున్నా. సాయంత్రకాల కొటేషన్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ఒకే చేయించండి. ఏంటి అది? టాటా కంపెనీయే ఏదో మా నీతి చివరి జనరల్ స్టోర్ కి వెళ్ళి కేజీ కందిపప్పు కాటాయించుకు తెచ్చేయండి అన్నంత ఈజీగా చెప్తావేటి? ఆడికి 10 సర్వర్లు ఉండాలి, అవన్నీ చేయడానికి 10 మంది ఉండాలి. మీకు 10 మందితో తిరగటం, 10 మందితో కలిసి పనిచేయటం ఇష్టం ఉండదు కదా? బావ సింహం సింగిల్ గా చేసేస్తాడు. ఏడ్చేలే. లేట్ అయినా పర్లేదు, సాయంత్రం కల్లా కంప్లీట్ చేసి సింగిల్ గా సెట్విన్ బస్ లో వచ్చేయండి. మేమంతా కార్లో వెళ్ళిపోతాం. చూసిన చాలే వెళ్ళండి. వెళ్తానులే. నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. సార్ లోపల ఏం జరిగింది సార్? నన్నేం పీకలేక 10 కోట్ల ప్రాజెక్ట్ చేయింది. మీరు ఇన్ని బాధలు పడే బదులు బాస్ చెప్పి బ్రాంచ్ మార్పించుకోవచ్చు కదా సార్. అరే ఈ ఐడియా నాకు రాలేదేంటి? హౌ షార్ప్ యువా. అగ్రిమెంట్ రాయి చేయరు అదవా. ఓహో, మరి ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? పాలల్లో వెన్న, నెయ్యి, పెరుగు ఎలా దాగున్నాయో ఒక మగాళ్ళలో కూడా జాలి, దయ, కరుణ అనేవి కూడా అలాగే దాగున్నాయిరా. దానివల్ల కాదు ఈ ఆడవాళ్ళందరూ సర్వే అయిపోతున్నారు. అవును సార్, కానీ ఇదంతా ఆఫీస్ వరకే. మరి ఇంట్లో దీనికి రివర్స్. అమ్మ దీనమ్మా కారిపోయినట్టుంది. అమ్మా అమ్మా సెట్విన్ లో సుక్కలు కనబడ్డాయి. అలా చూస్తావేంట్రా? బాగా కూల్ వాటర్ రెడీగా ఉందండి. ఇంకా చూస్తావేంట్రా? షూలే సిప్పో. ఆఫీస్ లోనేమో దాని పార్టీ, ఇంట్లోనేమో నా పార్టీ. పార్ట్ల కింద ఎరగొట్టు వాయించలేద్దన్నా. మీకన్నా పొలిటీషియన్ ఏం కదరా, కొన్నాళ్ళన్నా ఒకటే పార్టీలో ఎడతారు. సర్వే అవ్వాలి కదా బావా. అవుతారు. ఎక్కడుంది అది? చూడండి నేనే పిలుస్తాను. రాజకుమారి ఏమండి, చూసారు కదా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు. ఇప్పుడు చూడండి దీని డబుల్ యాక్షన్. ఎరా అంజీ, కార్ తీసుకెళ్లి ఐగన్ తీసుకురమ్మన్నా కదలేదా? అదేంటి? మీ కిందకి ఆఫీసులో చెప్పిన 4వ పీసు ఇదే. నా పెళ్ళం చిన్న చెల్లెలు. నువ్వే కదా కార్ తీస్తే 200 పెట్రోల్, సెట్విన్ అయితే 10 రూపీస్ టికెట్ బాగా వచ్చేస్తాడులే అన్నావు కదా. నువ్వు ఉండవే, త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేసేద్దరు. ఏ వండావు? మీకు ఇష్టమని ముద్దపప్పు చేశా. ఇష్టమానా? ఈజీగా అయిపోద్దానా? ఇష్టమనే జాడీలోంచి ఆవకాయ దింపుతా, నెయ్యి వేసుకొని కుమ్మేయండి. అదేంటి? అందరి కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, ఆ కోసం ఉంచలేదా? మొత్తం తినేసారా? బిర్యానీయా? ఇప్పుడు అరిపోయిందా? అంటే మిగులుతుంది అనుకున్నా, కానీ గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. అయినా మీ మిగిల్చే మొహాలా మేసేసి మొహాలు గాని. ఎరా బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసావా? గీజర్ పని చేయట్లే కదా. వస్తున్నా. ఒరే అంజీ, గీజర్ పనిచేయకపోవడం కాదురా, సమ్మర్ లో కూడా హాట్ వాటర్ బాగా తప్ప ఎవరు యూజ్ చేయరు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కే కనెక్షన్ కట్ చేసింది. నీకు తెలియదు అనుకుంటా. నీ కకృతి కరెంట్ బిల్లు దాకా పైకిందా? ట్రాన్స్ఫార్మర్ కట్టేలే నిన్ను. నువ్వేంటే బిర్యానీలో సగం నువ్వే తినేసావు కదా. అయినా అందరూ చెప్పకూడదని ఒక అండర్స్టాండింగ్ తోనే కదా ఆర్డర్ పెట్టాను. ఇరికించేసింది. అబద్ధాలు ఆడితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతారంట, నిజాలు మాట్లాడితే రీల్స్ కి వ్యూస్ పెరుగుతాయంట అని ఎవరు చెప్పారంట? ఇంకెవరు? బావే చెప్పుకుంటాడు. అవును, మెసేజ్ చేసి మరి చెప్పాడు.